నాకు విషయం తెలియక అడుగుతాను. భార్యాభర్తల మధ్య అయ్యే గొడవల్లో మాక్సిమం గొడవలు వాళ్ళు చేసుకున్న మిస్టేక్స్ వల్ల కాకుండా వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన కంప్లెయింట్స్ వల్ల అవుతాయి. ఇప్పుడు మీరందరూ కలిసి వీళ్ళిద్దరూ కలిసి ఉండాలనే కదా వీళ్ళకి పెళ్లి చేశారు. మరి తర్వాత చూడవే మీ అత్త వాళ్ళు ఎలా చేశారు అని వాళ్ళ సైడ్ నుండి, చూడరా కోడలు ఎలా చేసిందో అని వీళ్ళ సైడ్ నుండి ఇలా కంప్లెయింట్స్ ఇస్తే ఎలా? సరే ఇచ్చేవాళ్ళు 100 కంప్లెయింట్స్ ఇస్తారండి. గొడవలు పెట్టుకోవడానికి వాళ్ళకి బుద్ధి లేదు అని మీరు అంటుండొచ్చు. ఉండదు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ మీద ఉన్న అపారమైన ప్రేమ. వాళ్ళ పేరెంట్స్ ఏమాత్రం వేరే వాళ్ళ వల్ల కొంచెం హర్ట్ అయినా కానీ, నిన్న మొన్న వచ్చిన ఈ పార్ట్నర్ పెద్దగా అనిపియరు, గొప్ప అనిపియరు. సో, వాళ్ళు గొడవ పెట్టేసుకుంటారు. సో, మీ మీద ఉన్న ప్రేమ వల్ల వాళ్ళ రిలేషన్ ఏమైపోతుందో కూడా అని అర్థం చేసుకోకుండా గొడవ పెట్టుకుంటున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? మీకెప్పుడేమైనా ప్రాబ్లమ్ ఉంటే డైరెక్ట్‌గా ఎళ్లి అడగండి. చూడమ్మా కోడలు నువ్వు ఇలా చేసావు. ఇలా చేయకు నెక్స్ట్ టైమ్ నుండి ఇలా చెయ్యి. వదిన గారు మీరు ఇలా చేశారు. నెక్స్ట్ టైమ్ నుండి ఇలా చేయకండి. ఇలా డైరెక్ట్‌గా మాట్లాడుకోండి. ఇలా కంప్లెయింట్స్ ఇయ్యడం వల్ల మీరు చేస్తుందేందంటే, కలిసి ఉండాలి అని పెళ్లి చేసిన మీరే ఆ కాపురంలో చిచ్చు పెడుతున్నారు. దీన్ని పెద్దరికం అనాలా? ఎందుకు?